హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన రంగోలి కిచెన్ ఛానల్. బెండకాయ పల్లీల ఫ్రై. చాలామంది బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ముక్క విరిగిపోవడమో లేదంటే బంక రావడమో జరుగుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత సరిపడినంత నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిట్టపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు పల్లీలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని నూనె అనేది బెండకాయ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి 15 నుండి 20 నిమిషాలు దీన్ని మూత లేకుండా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, ఉప్పు, పసుపు, రుచికి సరిపడినంత కారం, కాస్త ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత వేసి మనము స్టవ్ని సిమ్లో పెట్టి 5 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అనేది జిగట రాకుండా ముక్క అనేది విరిగిపోకుండా రెడీ అయిపోయినట్టే. నా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.